కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీల పోరులో ప్రజలు వైసీపీ పక్కన నిలబడ్డారు. నవరత్నాల పథకాలు ప్రజల్లో సంతృప్తినిచ్చింది. వైసీపీపై ప్రజా సానుభూతి పెరగడంతో ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందన్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. ఘనంగా వైసీపీ అభినందన సభ. జిల్లాలో పంచాయతీ ఎన్నికల రెండవ విడతకు మదనపల్లి డివిజన్ పోలింగ్ అధికారులు సన్నద్ధం కావాలి. ప్రజలందరూ అప్రమత్తతో వ్యవహరించాలన్న జిల్లా కలెక్టర్ హరినారాయణ. జిల్లాలోని తూర్పు మండలాల్లో ప్రారంభమైన 4వ విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ. నగరంలో అప్రూవల్ లేని భవన నిర్మాణాలను వెంటనే ఆపివేయండి. నిబంధనలు అతిక్రమిస్తే కూల్చివేస్తాం. మాస్టర్ ప్లాన్ రోడ్డు ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టాలి. పాత బకాయిల వసూలుకు తక్షణ చర్యలు చేపట్టాలన్న నగర కమిషనర్ గిరీష. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రారంభమైన ఆన్లైన్ కళ్యాణోత్సవ సేవ. టికెట్ పొందిన భక్తులు 90 రోజుల్లో అమ్మవారి దర్శనానికి అనుమతి. తిరుమల తరహాలోనే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా ఆన్లైన్ వర్చువల్ కళ్యాణోత్సవ సేవను చేపట్టిన టీటీడీ. తిరుమల ప్రయాణికులకు బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టిన ఏపీఎస్ఆర్టీసీ. బస్సు టికెట్తో పాటు శ్రీవారి దర్శనం టికెట్లు కూడా అందుబాటులోకి తెచ్చిన అధికారులు. త్వరలో బస్సులో శ్రీవారి దర్శనం టికెట్లు. టీటీడీ సహకారంతో భక్తుల సేవన్న పేరుతో ఆర్టీసీ ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక కథనం. వార్తలోని వివరాలు. పల్లెపోరులో ప్రజలు వైసీపీ పక్కే నిలిచారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. బుధవారం జీడి నెల్లూరు మండలం కొత్తపల్లిమిట్టలో జరిగిన సర్పంచుల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు డబ్బు ప్రవాహం లేకుండా జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలకు ప్రజలు సంతృప్తి చెంది పల్లెపోరులో వైసీపీ మద్దతుదారులకు పట్టం కట్టారని పేర్కొన్నారు. కరోనా వైరస్ తో ఆర్థికంగా చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైసీపీ పక్కన నిలబడటం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలు వైసీపీ పట్ల సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ ప్రతిపక్ష అధినేత ఎన్ని కుట్రలు చేసినా ప్రజాక్షేత్రంలో ప్రజలు వైఎస్ఆర్ జగన్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. అలాగే తొలి దశల్లో జిల్లాలో ప్రశాంతయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన జిల్లా ఎన్నికల యంత్రాంగానికి పోలీసులకు ఉప ముఖ్యమంత్రి ప్రత్యక్ష ధన్యవాదాలు తెలిపారు. 2-3 దశల్లో జరిగే పల్లెపోరులో కూడా వైసీపీదే అంతిమ విజయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో విజయానందరెడ్డి, రవి, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా జగనాన్ని కూడా పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడుకి చెప్తున్నాను, మళ్ళీ అయ్యా చంద్రబాబు ఇదే లాస్ట్ ఎలక్షన్కి అయిపోయింది నీ కథ. దయచేసి ఇంటి జాగాలు రావాలన్నా అడ్డుపడతావు, పెన్షన్లో అడ్డుపడతావు, మన రైతుల యొక్క బాగోగులు చూడాలన్నా అడ్డుపడతావు. ఇంకా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీకు కేవలం నీ సామాజిక వర్గం సంబంధించిన, ఎందుకంటే కులం అని ఎందుకు అంటున్నానంటే కులపిచ్చి ఉండే దాంట్లో తప్పు లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ కులంలో ఉండే వాళ్ళకి బిడ్డలు కూడా ఇస్తారు, కానీ కులపిచ్చి ముదిరితే. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా 2వ విడతలో మదనపల్లి డివిజన్లోని 17 మండలాలకు ఈ నెల 13న జరుగు పోలింగ్ నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణ ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ 2వ విడతలో మదనపల్లి డివిజన్లోని 17 మండలాలకు ఈ నెల 13న జరుగు పోలింగ్ నిర్వహణకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2వ విడత పోలింగ్ లో పాల్గొనే అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా పనిచేయాలన్నారు. ఎన్నికల నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, ఎక్కడా కానీ ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ 2వ విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థకు దరఖాస్తు చేసుకున్న బహుళ అంతస్తుల నూతనంగా నిర్మిస్తున్నటువంటి భవనాలను పరిశీలించాలని, ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ గిరీష ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయం వైఎస్ఆర్ భవన్ లో టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు వార్డు ప్లానింగ్ సెక్రటరీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థ పరిధిలోని కొత్తగా చేపడుతున్న భవనాలను, బహుళ అంతస్తుల భవనాలను పరిశీలించి ఇంకుడు గుంతలు, మురుగునీరు పోవడానికి పైప్లైన్లు, భూగర్భ డ్రైనేజ్ పైప్లైన్లు, నూతనంగా జరుగుతున్న భవనాలను పరిశీలించి అనుమతులు తీసుకున్న వాటికి మాత్రమే కట్టాలని, అదనంగా కడితే తొలగించాలని పేర్కొన్నారు. రోడ్లలో ఇసుక, కమ్మి, ఇటుక మొదలగు వాటిని ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా రోడ్లలో ఉంటే అపరాధ రుజుము వేయాలని తెలిపారు. బహుళ అంతస్తుల భవనం అనుమతులు ఉందా లేదా పరిశీలించి, అనుమతులు ఉన్న వాటిని ఫైల్ పరిశీలించి నగరపాలక సంస్థ కట్టాల్సిన రుజుములు కట్టిన వెంటనే అప్రూవల్ చేయాలని, మాస్టర్ ప్లాన్ రోడ్లో ఆక్రమణలు జరగకుండా చూడాలని ఆదేశించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆన్లైన్ వర్చువల్ కళ్యాణోత్సవం టికెట్లను మంగళవారం నుండి టీటీడీ భక్తులకు అందుబాటులో వచ్చింది. భక్తుల కోరిక మేరకు తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరులోను ఆన్లైన్ విధానంలో కళ్యాణోత్సవం నిర్వహిస్తారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు ఆలయాల్లో ఏకాంతంగా అర్జిత సేవలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వారంలో సోమవారం నుండి శుక్రవారం వరకు కళ్యాణోత్సవం టికెట్లు ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్ ధర 500గా నిర్ణయించారు. గృహస్థులు ఆన్లైన్లో ఈ టికెట్లను బుక్ చేసుకుని ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కళ్యాణోత్సవాన్ని వీక్షించవచ్చు. ఆ తర్వాత 90 రోజుల్లోపు గృహస్థులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని 100 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ లో ఉచితంగా దర్శించుకునే అవకాశం కల్పించారు. దర్శన అనంతరం ఉత్తరీయం రవిక అక్షింతలు ప్రసాదంగా అందిస్తారు. https://tirupati-balaji.ap.government.in వెబ్సైట్ ద్వారా భక్తులు ఆన్లైన్ కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కళ్యాణోత్సవాన్ని భక్తులందరికీ అనుగ్రహం కలగాలనేటువంటి దివ్యంతో మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారు అమ్మవారి గుడి ద్వారా అమ్మవారి కళ్యాణోత్సవం రిచువల్గా చేయాలని సంకల్పించి దానికి ఈ రోజు నుంచి ప్రారంభించినాము. కనుక భక్తులందరూ కూడా ఈ రిచువల్ కళ్యాణోత్సవంలో అమ్మవారి యొక్క 10 గంటల నుంచి 11 వరకు పాల్గొని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని 500 రూపాయలు చెల్లించి బుక్ చేసుకొని తదుపరి 90 రోజుల లోపల నగరంలో చర్చి వీధిలోని పాత కూరగాయల మార్కెట్ ను నగరపాలక కమిషనర్ విశ్వనాథ్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మూతపడిన పాత మార్కెట్ ను తిరిగి తెరిచేందుకు నగరపాలక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కమిషనర్ మార్కెట్ ను పరిశీలించారు. మార్కెట్ లో ప్రస్తుత దుకాణాలు, మురుగునీటి కాలువలు, దారుల పరిస్థితిని పరిశీలించారు. మార్కెట్ లో వ్యాపారస్తులు ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అక్కడికక్కడే నగరపాలక ఇంజనీరింగ్, ప్రణాళిక విభాగం, ప్రజారోగ్య విభాగం అధికారులతో చర్చించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ, రోజువారీ పారిశుద్ధ్య పనులపై చర్చించారు. వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో మరిన్ని సౌకర్యాలు కల్పించి కోవిడ్-19 నిబంధనలను అనుసరిస్తూ దశలవారీగా వ్యాపారస్తులను అనుమతించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు. కమిషనర్ వెంట ఎంఈ రమేష్, ఎంహెచ్ఓ శ్రీనివాసరావు, టీపీఓ నాగేంద్ర, రెవెన్యూ విభాగం అధికారులు పాల్గొన్నారు. రాక్షస పాలనకు తవనంపల్లి మండలం గురుకువారిపల్లి ప్రజలు చరమగీతం పాడారని వైసీపీ నాయకులు ప్రకాష్ రెడ్డి విమర్శించారు. గురుకువారిపల్లి వైసీపీ మద్దతుదారు ఎస్సీ రిజర్వేషన్ మహిళా అభ్యర్థి బాను సర్పంచ్ గా గెలుపొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ తరపున సర్పంచ్ గా పోటీ చేసిన బానును అధిక మెజారిటీతో గెలిపించినందుకు గ్రామ పంచాయతీ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. 40 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న గురుకువారిపల్లిలో వైసీపీ జెండాను ఎగురవేసేందుకు టీడీపీ అభ్యర్థిని ఓడించి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. ఇక నుండి టీడీపీ నాయకుల ఆగడాలు చెల్లవని, గురుకువారిపల్లిని వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా మారుస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ వారి దౌర్జన్యాలకు ప్రజలు భయపడుతున్నారని, ఇన్ని రోజుల పాటు ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుండి ప్రజలందరికీ వైసీపీ అండగా ఉంటుందన్నారు. ప్రజలందరూ కూడా పంచాయతీ ఎన్నికలలో ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారని తెలిపారు. వైసీపీ మద్దతుదారు సర్పంచ్గా పోటీలో ఉన్న బాను ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలే తమ పార్టీ అభ్యర్థిని సర్పంచ్గా ఘన విజయం సాధించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గురుకువారిపల్లి పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు నరోత్తం రెడ్డి, సర్పంచ్ బాను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఫర్దర్ కూడా ఈ గాజులపల్లి, గురుకువారిపల్లి, గాజులపల్లి, మాధవరం, రెండు రోడ్లు కూడా మనం డబుల్ రోడ్ చేస్తూ డబుల్ రోడ్ శాంక్షన్ అయిపోయింది. ఇప్పుడు గాజులపల్లి ఏరు, బోయపల్లి ఏరు, గురుకువారిపల్లి ఏరు కూడా హైవే బ్రిడ్జెస్ కూడా శాంక్షన్ చేయించాము. ఇదే విధంగా మేము డెవలప్ చేయాలనే సంకల్పంతో ఉన్నాము. ప్రతిదీ కూడా ఈ మా పంచాయతీని డెవలప్ చేస్తూ మండలాన్ని కూడా డెవలప్ చేయాలని దృఢ సంకల్పంతో మేము ఉన్నాము. సత్యవేడు నియోజకవర్గ మండలాలు సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, కేవీబీపురం, భరతయ్యపాలెం, బుచ్చినాయుడు, కండ్రిగలో 4వ విడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా బుధవారం నుండి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మొదటి రోజు ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియలో సత్యవేడు మండలంలో 28 పంచాయతీలకు గాను వానెల్లూరు పంచాయతీకి ఒక సర్పంచ్ అభ్యర్థి, సత్యవేడు మేజర్ పంచాయతీ 16వ వార్డుకు ఒక అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. నాగలాపురం మండలంలో 19 పంచాయతీలకు 9 మంది సర్పంచ్ అభ్యర్థులు, 7 మంది వార్డు మెంబర్లు, పిచ్చాటూరు మండలంలో 21 పంచాయతీలకు
ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు, 4 వార్డు మెంబర్లు, కేవీబీపురం మండలంలో 39 పంచాయతీలకు 1 సర్పంచ్ అభ్యర్థి, వరదయ్యపాలెం మండలంలో 29 పంచాయతీలకు 7 మంది సర్పంచ్ అభ్యర్థులు, 4 వార్డు మెంబర్లు నామినేషన్ వేయగా బుచ్చినాయుడు కండ్రిక మండలంలో 28 పంచాయతీలకు 8 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నియమావళి మేరకు నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు సత్యవేడు ఎన్నికల అధికారిని ఉమాలక్ష్మి పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 144 సెక్షన్ అమలులో ఉందని, ఎక్కడా కూడా అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసులు తెలిపారు. అభ్యర్థులు నిర్భయంగా వచ్చి నామినేషన్లు వేయాలని కోరారు. ఫిబ్రవరి 19వ తేదీ సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. సూర్య జయంతి రోజు తెల్లవారుజామున 5:30 నుండి ఉదయం 8 గంటల మధ్య శ్రీ మలయప్ప స్వామివారు సూర్యనారాయణమూర్తిగా సప్తాశ్వ రథధారుడై సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. రథసప్తమి పర్వదినాన స్వామివారు ఒకే రోజున 7 ప్రధాన వాహనాలపై ఊరేగే కారణంగా రథసప్తమిని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలను కూడా వ్యవహరిస్తారు. ఈ వాహన వైభవం సూర్యప్రభ వాహనంతో మొదలై చినశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, చక్రస్నానం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనంతో ముగుస్తుంది. కాగా శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 19న నిర్వహించే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర ద్వీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల మరియు అర్చనలను ఏకాంతంలో నిర్వహిస్తారు. జిల్లాలో జరిగిన మొదటి విడత ఎన్నికల పోరులో మొత్తం 342 పంచాయతీలకు గాను 264 వైసీపీ, 70 టీడీపీ, స్వతంత్ర అభ్యర్థులు 7 మంది, కాంగ్రెస్ 1 స్థానంలో గెలుపొందినట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 20 మండలాల్లో 342 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 342 పంచాయతీలలో 264 వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు. అలాగే 70 మంది టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ జిల్లాలో మొగ్గతొడిగింది. వెదురుకుప్పంలో కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్గా గెలుపొందారు. అలాగే స్వతంత్రులుగా 7 మంది గెలుపొందారు. మండలాల వారీగా పరిశీలిస్తే బంగారుపాలెంలో 38 పంచాయతీలకు ఎన్నికలు జరగగా వైసీపీ మద్దతుదారులు 26, టీడీపీ మద్దతుదారులు 10 మంది, స్వతంత్ర మద్దతుదారులు 2 గెలుపొందారు. చిత్తూరులో మొత్తం పంచాయతీలు 17, వైసీపీ 10, టీడీపీ 6, స్వతంత్రులు 1గా గెలుపొందారు. జీడీ నెల్లూరు మండలంలో మొత్తం 26 పంచాయతీలకు గాను 22 వైసీపీ, 4 టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. గుడిపాల మండలంలో 22 పంచాయతీలకు గాను 17 వైసీపీ, 5 టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ఐరాల మండలంలో 18 పంచాయతీలకు గాను 11 వైసీపీ, 6 టీడీపీ, 1 స్వతంత్ర మద్దతుదారులు గెలుపొందారు. కార్వేటి నగరం మండలంలో 17 పంచాయతీలకు గాను 17 వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు. నగిరి మండలంలో 14 పంచాయతీలకు గాను 10 వైసీపీ, 4 టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. నారాయణవనం మండలంలో 14 పంచాయతీలకు గాను 13 వైసీపీ, 1 టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. నిండ్ర మండలంలో 12 పంచాయతీలకు గాను 9 వైసీపీ, 3 టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. పాలసముద్రం మండలంలో 10 పంచాయతీలకు గాను 7 వైసీపీ, 3 టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. పెనుమూరు మండలంలో 16 పంచాయతీలకు గాను 14 వైసీపీ, 2 టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. పూతలపట్టు మండలంలో 15 పంచాయతీలకు గాను 10 వైసీపీ, 5 టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. పుత్తూరు మండలంలో 11 పంచాయతీలకు గాను 9 వైసీపీ, 2 టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. రామచంద్రాపురం మండలంలో 6 పంచాయతీలకు గాను 6 పంచాయతీలు వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు. ఎస్ఆర్పురంలో 22 పంచాయతీలకు గాను 22 స్థానాలు వైసీపీ అభ్యర్థులు దక్కించుకున్నారు. తవనంపల్లె మండలంలో 20 పంచాయతీలకు గాను 14 వైసీపీ మద్దతుదారులు, 6 టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. వడమాలపేట మండలంలో 13 పంచాయతీలకు గాను 11 వైసీపీ, 2 టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. వెదురుకుప్పం మండలంలో 19 పంచాయతీలకు గాను 11 వైసీపీ, 4 టీడీపీ, 3 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. విజయపురం మండలంలో 20 పంచాయతీలకు గాను 16 వైసీపీ, 4 టీడీపీ దక్కించుకున్నాయి. యాదమరి మండలంలో 12 పంచాయతీలకు గాను 9 వైసీపీ, 3 టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ఇప్పుడు కాసేపు విరామం. రాయలసీమ జిల్లాలో అగ్రగామి విద్యా సంస్థ చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఆటోమొబైల్. విద్యావేత్త, విద్యా ప్రదాత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గారి సారథ్యంలో విశ్రాంత ఉపకులపతి డాక్టర్ కె రాజగోపాల్ గారి పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. ప్రిన్సిపాల్ గా డాక్టర్ పి సంజీవ్
సంజీవరాయుడు గారు, కంప్యూటర్ సైన్స్ విభాగ అధిపతి డాక్టర్ ఏ రామ్మోహన్ రెడ్డి గారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్యవేక్షకులు డాక్టర్ పి భాస్కర్ పటేల్ గారు, EEE డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ ఎస్ మల్లికార్జున గారు, ECE డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ కృష్ణమూర్తి గారు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై బాటలు వేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం? ఎంసెట్ కౌన్సిలింగ్ లో ఎంచుకోండి. కోడ్ CHDL. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, చదలవాడ నగర్, రేణిగుంట రోడ్, తిరుపతి. కొన్ని రకాల దంత వైద్య చికిత్సలు అతి తక్కువ ఖర్చుతో అనుభవజ్ఞులైన వైద్యులచే అందించబడును. స్పెషలిస్టులచే పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చేయబడును. చిగురువాపు వ్యాధులకు అధునాతన చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్లకు స్పెషలిస్టు సేవలు. రంగు మారిన పళ్లకు అత్యుత్తమ చికిత్స. డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఫిక్స్డ్ కట్టుడు పళ్ళు స్పెషలిస్టు చే అందించబడును. డెంటల్ లేజర్ తో అన్ని రకాల దంత మరియు చిగురు వ్యాధి సమస్యలకు అధునాతన చికిత్స. ఈ రకాల దంత వైద్య చికిత్సలు పూర్తిగా ఉచితం. ఓపీ సేవలు పూర్తిగా ఉచితం. మందులు ఉచితంగా ఇవ్వబడును. పెద్దవారికి కట్టుడు పళ్ళు అతి తక్కువ ఖర్చుతో అందించబడును. వార్తలకు తిరిగి స్వాగతం. జిల్లాలో 3వ దశ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. దాఖలైన నామినేషన్లలో సర్పంచ్కు 396 తిరస్కరించగా 1238 నామినేషన్లను ఆమోదించారు. జిల్లాలో 3వ దశ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన మంగళవారం ముగిసింది. మదనపల్లె డివిజన్ పరిధిలోని కుప్పం, పలమనేరు, పొంగనూరు నియోజకవర్గాలలో పులిచెర్ల మినహా మిగిలిన 14 మండలాలలో 264 పంచాయతీలకు 6వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 264 సర్పంచ్ స్థానాలకు గాను 1634 నామినేషన్లు దాఖలయ్యారు. 2726 వార్డులకు 4708 నామినేషన్లు దాఖలయ్యాయి. 1634 సర్పంచ్ నామినేషన్లను మంగళవారం పరిశీలించగా 396 తిరస్కరించారు. 1238 నామినేషన్లకు ఆమోద ముద్ర పడింది. అలాగే వార్డులకు దాఖలైన 4708 నామినేషన్లలో 489 తిరస్కరణకు గురవుగా 4219 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. రొంపిచెర్ల మండలంలో టీడీపీ మద్దతుతో నామినేషన్లు వేసిన అభ్యర్థులు అందరివి తిరస్కరణకు గురి కావడం విమర్శలకు దారితీసింది. పొంగనూరు మండలం మిత్తచింతలవారిపల్లె పంచాయతీ సర్పంచ్ పదవికి వైసీపీ రెబల్ అభ్యర్థులు ఇద్దరు వేసిన నామినేషన్లను తిరస్కరణకు గురి కావడం వివాదాస్పదమైంది. కరోనా వ్యాక్సిన్ వికటించి తిరుపతి రుయాలో ఓ పంచాయతీ హెల్త్ వర్కర్ మృత్యువాత పడ్డాడు. తిరుపతి రూరల్ పోలీసులు, ఎబ్బార్పల్లి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి రూరల్ గొల్లపల్లి పంచాయతీలో శానిటరీ వర్కర్ గా పనిచేస్తున్న ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తికి మంగళవారం ఉదయం కరోనా వ్యాక్సిన్ వేశారు. టీకాలు వేసుకున్న కొంతసేపటికి కళ్ళు తిరగపడడంతో అతన్ని వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. హెల్త్ వర్కర్ అయిన కృష్ణయ్యకు పెరాలసిస్, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నాయి. అయితే కరోనా టీకాలు వేసే అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు వహించక ఇతర వ్యాధులతో బాధపడుతున్నారా లేదా అని పరిశీలించకుండా టీకాలు వేయడంతో కృష్ణయ్య మృతి చెందాడని అతని బంధువులు తెలిపారు. ప్రభుత్వం దీనిని గుర్తించి కృష్ణయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆయనకి నిన్న 11 గంటల సమయంలో కరోనా టీకాలు వ్యాక్సిన్ ఇచ్చారు. దానివల్ల మా చిన్నాయనకి ఈరోజు రియాక్షన్ వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చాము. చనిపోయినారని చెప్పినారు. ప్రభుత్వం స్పందించి మా చిన్నాయనకి ఆ కుటుంబానికి ఆదుకోవాలని కోరుతున్నాం. అంది వచ్చిన ఏ అవకాశాన్ని ఏపీఎస్ఆర్టీసీ జార విడుచుకోవడం లేదు. తిరుమల వెంకన్న దర్శనానికి ఉన్న డిమాండ్ను ఆర్టీసీ ఆదాయ వనరుగా మార్చుకుంటోంది. బస్సులలో ఆక్యుపెన్సీ రేట్ను పెంచేందుకు ప్రయాణికులకు శ్రీవారి దర్శనం పేరుతో నూతన ఆఫర్ను ప్రకటించింది. ఇప్పటికే తిరుమల ఘాట్ రోడ్లో నడుపుతున్న బస్సులతో అధిక లాభం ఆర్జిస్తున్న ఆర్టీసీ ఇకపై వివిధ ప్రదేశాల నుంచి ఆర్టీసీ బస్సులలో తిరుమలకు ప్రయాణించే ప్రయాణికులకు శ్రీవారి దర్శనం టికెట్లను జారీ చేయడం ద్వారా ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సీ రేట్ను గణనీయంగా పెంచడంతో పాటు ఆర్టీసీని లాభాల బాటలో తేవచ్చునని అధికారులు భావిస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీనివాసుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. కోనేటి రాయుని క్షణకాల దర్శనం కోసం మన రాష్ట్రం నుంచే కాక దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. సాధారణ రోజులలో 70 నుంచి 80 వేల మంది, సెలవు పర్వదినాలలో 1,00,000 మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇలా నిత్యం తిరుమలకు తరలి వచ్చే భక్తులలో కొంతమంది ఆర్టీసీ బస్సులలో, మరికొంతమంది సొంత ప్రైవేటు వాహనాలలో, ఇంకొంతమంది తమ మొక్కు చెల్లింపులో భాగంగా కాలిబాట మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. నిత్యం తిరుమలకు వచ్చే భక్తులలో 50% మందికి పైగా భక్తులు ఆర్టీసీ బస్సులలోనే తిరుమలకు చేరుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రతినిత్యం 650 సర్వీసులతో దాదాపు
1800 ట్రిప్పులను ఘాట్ రోడ్డులలో నడుపుతోంది. ఇలా తిరుపతి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి తిరుపతికి నిత్యం 80 నుంచి 90 వేల మంది భక్తులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆర్టీసీ బస్సులలో తిరుమలకు చేరుకునే భక్తులకు స్వామివారి దర్శనానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రత్యేక దర్శన అవకాశం లేదు. ఆర్టీసీ బస్సులలో తిరుమలకు చేరుకున్నప్పటికీ సర్వదర్శనం క్యూ లైన్ గుండానో లేక అప్పటికి ఆన్లైన్లో పొందిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతోనూ లేక తమ వెంట తెచ్చుకున్న ప్రముఖులు సిఫార్సు చేసిన లేఖలతోనూ భక్తులు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొంది స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. కరోనా కారణంగా ఏడాదిగా ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సీ రేట్ బాగా పడిపోవడంతో పాటు ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయింది. గత కొద్ది రోజుల క్రితం ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఆర్పి ఠాకూర్ ఆర్టీసీని లాభాల బాటలో పెట్టడంపై దృష్టి సారించారు. అందులో భాగంగా శ్రీవారి దర్శనానికి ఉన్న డిమాండ్ను మొట్టమొదటగా ఆర్టీసీకి ఆదాయ వనరుగా మార్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం తిరుపతి పర్యటనకు వచ్చిన ఠాకూర్ టీటీడీ ఉన్నతాధికారులను కలిసి శ్రీవారి దర్శన టికెట్లలో కొంత కోటాను ప్రత్యేకంగా ఆర్టీసీకి కేటాయించాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డిని కోరారు. ఆర్టీసీ ఎండీ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన టీటీడీ యాజమాన్యం కరోనా ఆంక్షల కారణంగా ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తూ ఉండడంతో నిత్యం 1000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆర్టీసీకి కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ప్రయాణించే భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనానికి ఎటువంటి సిఫార్సులు లేకుండానే పొందే విధానాన్ని ఆర్టీసీ ప్రవేశపెట్టింది. అయితే ఈ సదుపాయాన్ని తిరుపతి, తిరుమల మధ్య ప్రయాణించే భక్తులకు కాకుండా సుదూర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులలో వచ్చే వారికి మాత్రమే పరిమితం చేసింది. బెంగళూరు, చెన్నై, కంచి, వేలూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కోసం ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు బస్సు టికెట్ ధరతో పాటు అదనంగా 300 రూపాయలు చెల్లించితే తిరుమల ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్న అనంతరం ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకునేందుకు ప్రయాణికులకు ఆర్టీసీ సూపర్వైజర్లు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ టికెట్ పొందిన భక్తులు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు లేదా సాయంత్రం 4 గంటలకు స్వామివారి దర్శనానికి వెళ్లేలా టైం స్లాట్ను జారీ చేస్తారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే భక్తులకు శ్రీవారి దర్శనం టికెట్ జారీ చేసేలా ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాన్ని భక్తులు స్వాగతిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వారికి దర్శన టికెట్లను అందించడం ద్వారా త్వరితగతిన స్వామివారిని దర్శించుకునేందుకు వెసులుబాటు కలిగిందని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రయల్ బేసిస్ కింద ప్రస్తుతం 1000 టికెట్లతో నూతన పథకాన్ని ప్రారంభిస్తున్న ఆర్టీసీ భక్తుల నుంచి వచ్చే స్పందనను బట్టి రాబోయే రోజులలో ఈ కోటాను మరింత పెంచనుంది. 4వ దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం నుండి ప్రారంభమైంది. శ్రీకాళహస్తి ఎంపీడీఓ బాలాజీ నాయక్ మరియు తొట్టెంబేడు మండలం ఎంపీడీఓ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 13న పరిశీలన, 14న అభ్యంతరాల పరిశీలన, 15న తుది నిర్ణయం, 16న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. 21న ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. శ్రీకాళహస్తి మండలంలో 46 పంచాయతీలకు గాను 35 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా ఏర్పేడులో 40, తొట్టెంబేడులో 27, రేణిగుంటలో 19 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తిలో 9, ఏర్పేడులో 6, తొట్టెంబేడులో 7, రేణిగుంటలో 6 వంతున నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో నాడు రామారావు పార్క్ అంటేనే ల్యాండ్ మార్క్ గా పట్టణ వాసులకు ఆహ్లాదకర విజ్ఞాన కేంద్రంగా బాసిల్లింది. అయితే నేడు పార్కు లేక, గ్రంథాలయము లేక ఉనికి కోల్పోయే దుస్థితి ఏర్పడింది. శ్రీకాళహస్తి పట్టణంలో పంచాయతీ కాలం నుంచే స్వర్ణముఖి నది ఒడ్డున ఆహ్లాదకరమైన పార్కు మరియు గ్రంథాలయాన్ని నాటి పాలకులు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలతో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు కూడా సౌకర్యంగా ఉండే విధంగా స్వర్ణముఖి నది ఒడ్డున రామసేతు వంతెన పక్కన ఆహ్లాదకరమైన పార్కును ఏర్పాటు చేశారు. అలాగే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్కుకు శ్రీకాళహస్తి తొలి పంచాయతీ అధ్యక్షుడైన జై రామారావు పవార్ పేరును పెట్టారు. నాటి నుంచి మొన్నటి వరకు జై రామారావు పార్క్ అటు స్థానికులకు ఇటు యాత్రికులకు సేద తీరే విధంగా ఉండేది. నాడు పట్టణ ప్రజల కోసం మున్సిపాలిటీ తరపున ఇక్కడే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం సాయంత్రం వేళ వృద్ధులు, యువకులు గ్రంథాలయానికి వచ్చి న్యూస్ పేపర్తో పాటు వివిధ విలువైన పుస్తకాలను పఠనం చేసేవారు. ఇండియా క్రికెట్ ప్రపంచ కప్పు గెలుచుకున్న సందర్భంగా యువతలో ఉన్న క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని క్రికెట్ను తిలకించడానికి ఓ టీవీ సైతం ఏర్పాటు చేశారు. అయితే కాలక్రమేణా
మున్సిపాలిటీ నిర్వహణ లోపంతో గ్రంథాలయం మూతపడగా పార్కు కూడా అధ్వానంగా మారింది. 2006లో పార్కుల అభివృద్ధి కోసం 25 లక్షల రూపాయలు ఈ పార్కు కేటాయించగా తూతు మంత్రం పనులతో నిధులు ఖర్చు పెట్టడం తప్ప పార్కు ఆధునీకరణ జరగలేదని చెప్పక తప్పదు. తదుపరి కూడా నిర్వహణ లేక అధ్వానంగా మారి మూత్రశాలగా తయారైంది. గత ప్రభుత్వ హయాంలో పార్కులో ఎన్టీఆర్ క్యాంటీన్ ఏర్పాటుకు సగం స్థలాన్ని కేటాయించారు. మిగిలిన స్థలం నిరుపయోగంగా మారింది. స్వర్ణముఖి నది ఒడ్డున కూడలి ప్రాంతం కావడంతో ఆధునిక పార్కుతో పాటు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అయితే అటు మున్సిపాలిటీ కానీ ఇటు దేవస్థానం కానీ పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లటం లేదన్న విమర్శలు దుస్థితిలో ఉన్న జయరామారావు పార్కు నిదర్శనంగా చెప్పక తప్పదు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, దేవస్థాన అధికారులు స్పందించి ఆధ్యాత్మిక నగరంలో అటు భక్తులకు, స్థానికులకు ఆహ్లాదకరంగా విజ్ఞానాన్ని అందించే ఆధునిక పార్క్ మరియు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. కాణిపాకం పంచాయతీ సర్పంచ్ గా శాంతాసాగర్ రెడ్డి 510 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి గ్రామ ప్రజలందరూ తనను, వార్డు మెంబర్లను భారీ మెజారిటీతో గెలిపించారని ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి ఆశీర్వాదం, పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు తనను గెలిపించడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన పథకాలు తనను గెలిపించాయని అన్నారు. కాణిపాకం పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, అదేవిధంగా ఆలయ అభివృద్ధికి కూడా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనను గెలిపించడానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సురేష్ రెడ్డి, గోపీనాథ్ మరియు నేను పేరు పేరు నాకు జ్ఞాపకం రావటం టైంలో అందరి నాయకులకు నా కృతజ్ఞతలు. డెఫినెట్గా అన్ని విధాలుగా అందరి సహకారంతో అందరినీ కలుసుకొని కాణిపాక గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహాయశక్తుల కృషి చేస్తానని నా మీద. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు జిల్లా కలెక్టర్కు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంగళవారం సంతగేటులోని ఏఐటీయూసీ కార్యాలయంలో మదనపల్లి పట్టణ ఏఐటీయూసీ సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని చేపడుతున్న ఆందోళనను న్యాయబద్ధమే అన్నారు. వాలంటీర్లకు జాబ్ చార్ట్ అమలు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, చనిపోయిన వాలంటీర్ల కుటుంబాలకు 50 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో అర్హులను గుర్తించి వివిధ సంక్షేమ పథకాలకు ఎంపిక చేస్తూ బహుముఖ రీతిలో పట్టణాలలో, వీధుల్లో నిర్వహిస్తున్న వాలంటీర్ల సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. వాలంటీర్లు న్యాయమైన పోరాటాన్ని ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి మండలం బసినకొండ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి చుక్కా విజయ్ కుమార్ని గెలిపించాలని మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్ వారసుడు, యువ నాయకులు దొమ్మలపాటి యశస్వీరాజ్ ఓటర్లను కోరారు. బుధవారం బసినకొండ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మరియు వార్డు మెంబర్లకు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మరియు వార్డు మెంబర్లకు తమ అమూల్యమైన ఓట్లను వేయించి గెలిపించాలని కోరారు. జిల్లాలో 4వ విడత పంచాయతీ ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం నుండి 12వ తేదీ వరకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. చిత్తూరు జిల్లాలో తిరుపతి రెవెన్యూ డివిజన్లో ఎన్నికలు 16వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉండగా 21న 4వ విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయం సాధించడంతో సంబరాలు జరుపుకున్నారు. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రంగులు జల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రజలలో మరింత ఆదరణ పెరిగిందని, అందుకు తార్కాణం పంచాయతీ ఎన్నికల్లో భారీగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలుపొందడం నిదర్శనమని రాష్ట్ర కమిటీ నాయకులు రాజేంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అనుబంధ సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మదనపల్లి రూరల్ మండలం చీకలబేల చెక్పోస్టు వద్ద రోజువారీ వాహనాల తనిఖీలో భాగంగా బుధవారం తెల్లవారుజామున వాహనాలను తనిఖీ చేస్తుండగా తమిళనాడుకు చెందిన వాహనంలో లక్షలు విలువైన 15 కేసుల కర్ణాటక మద్యం 180 సీసాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకుని డ్రైవర్ రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కర్ణాటక అక్రమ మద్యం విలువ సుమారు 1 లక్ష రూపాయలు, లారీ విలువ సుమారు 70 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఈబీ సిఐ మల్లిక సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచాయతీల పోరులో ప్రజలు వైసీపీ పక్కన నిలబడ్డారు. నవరత్నాల పథకాలు ప్రజల్లో సంతృప్తినిచ్చింది. వైసీపీపై ప్రజా సానుభూతి పెరగడంతో ప్రభుత్వంపై బాధ్యత
మరింత పెరిగిందన్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. ఘనంగా వైసీపీ అభినందన సభ. జిల్లాలో పంచాయతీ ఎన్నికల 2వ విడతకు మదనపల్లి డివిజన్ పోలింగ్ అధికారులు సన్నద్ధం కావాలి. ప్రజలందరూ అప్రమత్తతో వ్యవహరించాలన్న జిల్లా కలెక్టర్ హరినారాయణ. జిల్లాలోని తూర్పు మండలాల్లో ప్రారంభమైన 4వ విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ. నగరంలో అప్రూవల్ లేని భవన నిర్మాణాలను వెంటనే ఆపివేయండి. నిబంధనలను అతిక్రమిస్తే కూల్చివేస్తాం. మాస్టర్ ప్లాన్ రోడ్డు ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టాలి. పాత బకాయిల వసూలుకు తక్షణ చర్యలు చేపట్టాలన్న నగర కమిషనర్ గిరీష. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రారంభమైన ఆన్లైన్ కళ్యాణోత్సవ సేవ. టికెట్ పొందిన భక్తులు 90 రోజుల్లో అమ్మవారి దర్శనానికి అనుమతి. తిరుమల తరహాలోనే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా ఆన్లైన్ వర్చువల్ కళ్యాణోత్సవ సేవను చేపట్టిన టీటీడీ. తిరుమల ప్రయాణికులకు బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టిన ఏపీఎస్ఆర్టీసీ. బస్సు టికెట్తో పాటు శ్రీవారి దర్శనం టికెట్లు కూడా అందుబాటులోకి తెచ్చిన అధికారులు. త్వరలో బస్సులో శ్రీవారి దర్శనం టికెట్లు. టీటీడీ సహకారంతో భక్తుల సేవన్న పేరుతో ఆర్టీసీ ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణ తేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.